మహబూబ్ నగర్ జిల్లా పట్టణ కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ యార్డు రాష్ట్రంలోనే అతిపెద్ద మార్కెట్ యార్డులలో ఒకటి. రైతులు తాము పండించిన ధాన్యాన్ని ఇక్కడికి తీసుకొస్తే మద్దతు ధర లభిస్తుందని సుదూర ప్రాంతాల వికారాబాద్, కొడంగల్, తాండూర్, పెబ్బేర్, హన్వాడ తదితర ప్రాంతాల నుండి వందల కొద్ది బస్తాలు ఇక్కడికి తీసుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ మార్కెట్ యార్డులో వేరుశెనగ ధాన్యం కొనుగోలు ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు రైతులకు మద్దతు ధర లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత ఏడాది ఇదే సమయంలో మార్కెట్ యార్డులోని వేరుశెనగకు క్వింటాల్కు 7,000 నుండి 9,000 వరకు ధర పలకగా ప్రస్తుతం 4,600 నుండి 6,000 వరకు మాత్రమే ధర పలుకుతుండడంతో రైతులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. దీంతో రోజుకు 5,000 నుండి 6,000 బస్తాల దాకా మార్కెట్ యార్డుకు వేరుశెనగ ధాన్యం తరలి వస్తుండడంతో వ్యాపారులు తమ ఇష్టానుసారంగా ధరలు వేస్తున్నారని, ఒక్కో క్వింటాల్కు గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం 1,500 నుండి 2,000 రూపాయలకు పైగా ధరలు వ్యత్యాసం ఉందని, దీంతో తాము వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి పండించిన ధాన్యాన్ని మార్కెట్ యార్డుకు తీసుకొస్తే ధాన్యం నాణ్యత పేరుతో ధరలు తగ్గిస్తున్నారని, ఏడాది వాతావరణం అనుకూలించగా పంట తెగుళ్ల బారిన పడి వేరుశెనగ పంట కూడా పెద్దగా దిగుబడి రాకపోవడంతో తక్కువ ధరలు వేస్తున్నారని, దీంతో ప్రస్తుతం మార్కెట్లో వేరుశెనగ ధాన్యానికి ధరలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 6 కాలం కష్టించి పండించిన ధాన్యానికి ధర లేకపోవడంతో మరింత అప్పుల్లో కూరుకుపోతున్నామని, దీంతో తాము ఏమీ చేయలేని పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అన్నదాతలు. సిండికేట్ అంతా వాళ్ళ రైతుల మోసం దీని పరిష్కారం లోకల్ ఎమ్మెల్యే వచ్చి చేస్తాడా, మార్కెట్ చైర్మన్ చేస్తాడు.